హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికల్లా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ ప్రాక్టికల్స్లో ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్. మనకు ఉన్నటువంటి ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్లో మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ అనేది ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద గివెన్ శాంపిల్. మనకి కనుక ఎగ్జామ్ హాల్లో ఈ స్టార్చ్ అనేది వస్తే మనం ఎలా చేయాలి టెస్ట్ అనేది, స్టార్చ్ని ఐడెంటిఫై చేయాలి. ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, మన ఎయిమ్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్లో టు అబ్జర్వ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. మనకి ఇచ్చినటువంటి శాంపిల్లో స్టార్చ్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలంట. గివెన్ శాంపిల్ బై ద ఎడిషన్ అండ్ యాక్షన్ ఆఫ్ అయోడిన్. శాంపిల్లో అయోడిన్ యాడ్ చేయటం వల్ల, అయోడిన్ యొక్క యాక్షన్ వల్ల, ఎడిషన్ చేయటం వల్ల యాక్షన్ అనేది ఏం జరిగింది అనేది ఐడెంటిఫై చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే స్టార్చ్ ఈజ్ మిక్చర్ ఆఫ్ ఎమైలోస్ అండ్ ఎమైలోపెక్టిన్. స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ అంటారు. ఈ స్టార్చ్ లోపల ఏముంటుందంట, ఎమైలోస్ అలాగే ఎమైలోపెక్టిన్. కార్బోహైడ్రేట్స్ లోపల అంటే స్టార్చ్ లోపల ఏముంటుందంటే ఎమైలోస్ అండ్ ఎమైలోపెక్టిన్ అనేది ఉంటుందంట. ఈ ఎమైలోస్ ఎమైలోపెక్టిన్ అయోడిన్ అయాన్స్ అసెంబుల్ ఇన్ ఎమైలోస్ హెలికిల్. ఇది మొత్తం కూడా ఎమైలోస్ అయితే, స్టార్చ్ లో ఉన్నటువంటి ఎమైలోస్ అయితే అయోడిన్ అయాన్స్ అనేవి ఇందులోపలకి వస్తాయంట. అయోడిన్ అయాన్స్ అనేవి అసెంబుల్ ఎమైలోస్ హెలికిల్, ఈ ఎమైలోస్ యొక్క హెలికిల్ లోపలికి అసెంబుల్ అవుతాయి అంట. ఎవరంట, అయోడిన్ అనేది. ఇవి రావటం వల్ల ఏమైందంట, బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుందంట. స్టార్చ్ అనేది ఎమైలోజు ఎమైలోపెక్టిన్తో ఫామ్ అయి ఉంటుంది. ఈ ఎమైలోజు ఎమైలోపెక్టిన్ లోపలికి మనం యాడ్ చేసినటువంటి అయోడిన్ అనేది రావటం వల్ల బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుందంట. ఇది మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అనేది. కెమికల్స్ అండ్ రిక్వైర్మెంట్స్, ఈ ఎక్స్పెరిమెంట్ చేయటం కోసం మనకి ఏ కెమికల్స్ కావాలి, అలాగే ఏ రిక్వైర్మెంట్స్, ఏ ఆపరేటర్స్ అనేవి కావాలి అనేది. అయోడిన్ సొల్యూషన్, మొట్టమొదటిగా మనకు కావాల్సింది అయోడిన్ సొల్యూషన్, అలాగే స్టార్చ్ సొల్యూషన్. స్టార్చ్ సొల్యూషన్ అనేది ఎగ్జామ్ హాల్లో అయితే వాళ్ళు 4 శాంపిల్ ఇస్తారు, ఇక్కడ స్టార్చ్ సొల్యూషన్. టెస్ట్ ట్యూబ్స్, టెస్ట్ ట్యూబ్స్ కావాలి, వీటిని టెస్ట్ ట్యూబ్స్ అంటారు. ఆ టెస్ట్ ట్యూబ్స్ కావాలి. డ్రాపర్, మనం ఏంటంటే ఈ శాంపిల్ని ఈ టెస్ట్ ట్యూబ్లో వేయటం కోసం, తీసుకోవడం కోసం, అలాగే అయోడిన్ని టెస్ట్ ట్యూబ్లో వేయటం కోసం డ్రాపర్ ఇలా ఉండేది. డ్రాపర్ దాన్ని ఇలా నొక్కటం వల్ల దీంట్లో చుక్కలు లెక్క వేయచ్చు, దాన్ని డ్రాపర్ అంటారు. మనకు కావాల్సినటువంటి కెమికల్స్ అలాగే రిక్వైర్మెంట్స్. ప్రొసీజర్, టేక్ 2 ml ఆఫ్ సొల్యూషన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద 4 శాంపిల్స్ ABCD ఇన్ 4 different test tubes. Label ABCD. Add a drop of iodine solution to each test tube. Blue color appearance in the sample containing a starch. మనకేంటంటే ఎగ్జామ్ హాల్లో ఈ బేకర్స్ లోపల 4 శాంపిల్ ఇస్తారు. ఈ 4కి ABCD అని నేమ్స్ రాసుంటాయి, ABCD అని రాసుంటాయి. వాటిలో ఏదో ఒక దాంట్లో స్టార్చ్ ఉంది. మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఏ లోపల, ఏ బేకర్ లోపల, దేని లోపల స్టార్చ్ ఉందో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే మనకి ఏం కావాలి, అయోడిన్ని యూజ్ చేయాలి. ఈ ఎక్స్పెరిమెంట్ తెలియాలంటే స్టార్చ్ అనేది అయోడిన్ని యూజ్ చేయాలి. మనం ఏం చేస్తాం, ఒక దాంట్లో అయోడిన్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఏ శాంపిల్ని కొంచెం ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని దానికి ఏ అని రాసుకుంటాం. బి శాంపిల్ని ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని వేరే టెస్ట్ ట్యూబ్లోకి దానికి బి అని రాసుకుంటాం. అలాగే టీ బేకర్ నుంచి కొంచెం శాంపిల్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దీనికి సి అని రాసుకుంటాం. అలాగే డి దగ్గర నుంచి కొంచెం శాంపిల్ తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్కి డి అని రాసుకుంటాం. వీటికి వరుసగా ABCD అని రాసుకుంటాం. పైన ఎలాగైతే ABCD ఉందో అలాగే రాసుకుంటాం. రాసుకొని మొట్టమొదట అయోడిన్ని డ్రాపర్ ద్వారాగా ఫస్ట్ ఏ టెస్ట్ ట్యూబ్లోకి ఒక డ్రాప్ వేసిన కొంచెం అయోడిన్ సొల్యూషన్ని వేసినప్పుడు ఇందులో బ్లూ కలర్ అనేది ఫామ్ అవ్వలేదు, కాబట్టి ఇందులో నో కలర్ ఫామ్ అవ్వలేదు, కాబట్టి ఇందులో స్టార్చ్ అనేది ఆబ్సెంట్. మళ్ళీ అలాగే అయోడిన్ని డ్రాపర్తో బి లోపల కూడా వేస్తున్నాం. బి లోపల కూడా కలర్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు, కాబట్టి బి లోపల కూడా అయోడిన్ స్టార్చ్ అనేది ఆబ్సెంట్. అలాగే సి లోపల కూడా ఈ సి శాంపిల్, ఇందులో తీసుకున్నటువంటి సి శాంపిల్లో కూడా కొంచెం అయోడిన్ వేసినప్పుడు కూడా
దీని లోపల కూడా ఎటువంటి కలర్ కూడా చేంజ్ అవ్వలేదు, కాబట్టి సిలో కూడా ఎటువంటి స్టార్చ్ అనేది లేదు. ఫైనల్గా డి శాంపిల్కి అయోడిన్ని యాడ్ చేసినప్పుడు ఏమైందంట, బ్లూ కలర్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. డి శాంపిల్ లోపల అయోడిన్ని యాడ్ చేసినప్పుడు బ్లూ కలర్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. మనం చెప్పుకున్న దాని ప్రకారంగా బ్లూ కలర్ అబ్జర్వ్ అయింది అంటే దాని లోపల స్టార్చ్ ఉందని, కాబట్టి డి శాంపిల్ లోపల బ్లూ కలర్ ఫామ్ అయింది, కాబట్టి ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ అంటే డి శాంపిల్ లోపల స్టార్చ్ ఉందని. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎంతైనా ఉండొచ్చు, ఏలో ఉండొచ్చు, బిలో ఉండొచ్చు, సిలో ఏదన్నా ఒక దాంట్లో ఉండిద్ది. మన అయోడిన్ టెస్ట్ చేయటం వల్ల అది బ్లూ కలర్లోకి మారితే మాత్రమే స్టార్చ్ ఉందనేది. బ్లూ కలర్లోకి ఎందుకు మారిద్దంటే స్టార్చ్ అనేది వాటర్లో కరిగిద్ది, అలాగే దాని లోపల ఎమైలో పెక్టిన్ ఉంటాయి. ఎమైలో పెక్టిన్కి అయోడిన్ అనేది యాడ్ అయినప్పుడు బ్లూ కలర్ అనేది ఫామ్ అయ్యింది. ఇలా దీనివల్ల మనకి బ్లూ కలర్ అనేది అపీరియన్స్ అయింది. రిజల్ట్ అపీరియన్స్ ఆఫ్ బ్లూ కలర్ ఇండికేట్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. బ్లూ కలర్ అనేది అపీరెన్స్ అవడం వల్ల స్టార్చ్ అనేది ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మొత్తం కూడా ప్రొసీజర్. శాంపిల్ ఏ శాంపిల్ తీసుకున్నాం, ఏబిసిడి, ఇక్కడ ఏ రాసుకున్నాం, బిసిడి అని రాసుకున్నాం. ఈ శాంపిల్ అనేవి 4 కూడా ఇక్కడ నుంచి తీసుకున్నాం కాబట్టి టెస్ట్ ట్యూబ్లోకి. దీని తర్వాత అబ్జర్వేషన్, ఏ అబ్జర్వ్ చేసినాం, ఏలో ఎటువంటి కలర్ అబ్జర్వ్ చేయలేదు, బిలో కూడా ఎటువంటి కలర్ అబ్జర్వ్ చేయలేదు, సిలో కూడా ఎటువంటి కలర్ అబ్జర్వ్ చేయలేదు, డిలో మాత్రం బ్లూ కలర్ అబ్జర్వ్ చేస్తున్నాం, కాబట్టి బ్లూ కలర్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్ఫీరియన్స్, దీన్ని బట్టి మనకి ఏమైంది, ఏలో ఆబ్సెంట్, బిలో ఆబ్సెంట్, సిలో ఆబ్సెంట్, డిలో మాత్రమే ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్, కాబట్టి ఈ టేబుల్ లోపల ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ అని లాస్ట్ దానికి రాసుకోవాలి. ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తానికి కూడా మొట్టమొదట ప్రిన్సిపల్ రాసినందుకు గాను 1 మార్కు, అలాగే ఈ ప్రొసీజర్ చేసిన ప్రొసీజర్ మొత్తం రాసినందుకు 3 మార్క్స్, రిజల్ట్ రాసినందుకు 1 మార్కు, మొత్తం కూడా 5 మార్క్స్ అనేవి ఈ ఫిజికల్ ఎక్స్పెరిమెంట్కి ఉంటాయి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవటం వల్ల ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ఉపయోగపడతా ఉంటాయి స్టూడెంట్స్కి ఎంతగానో. అందుకోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.